హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర నిలవ పచ్చడండి. 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బాండలి పెట్టుకొని అందులో ఫస్ట్ మినపప్పును వేయించుకుందామండి. 1.5 టీ స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు కొంచెం లేటుగా వేగుతుంది కాబట్టి ఫస్ట్ మినపప్పు తీసుకున్నానండి. లైట్గా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను. అవి కూడా 50% వేగిన తర్వాత మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు 1 టీ స్పూను. ఇవన్నీ 1 బై 1 వేసుకుంటా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇవన్నీ ఎత్తి పక్కన పెట్టుకుందాము. పొడి చేసి పెట్టుకోవాలండి వాటిల్ని. ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 గుప్పెళ్ళు నిండా కొత్తిమీర తీసుకున్నానండి. నోటికి చాలా బాగుంటుందండి, కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా చేసి చూడండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్లో వేయించాలి చింతపండుని. ఆయిల్లో వేయించినందువల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం లైట్గా వేయించితే చాలు, మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. అవి మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు మనము 5 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. నిలవ పచ్చడి అని చెప్పాను కదండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు మాత్రానికే వేస్తున్నాను. పచ్చెనగపప్పు ఎక్కడా నేను వాడలేదండి. పచ్చెనగపప్పు వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది. తిరగమాత బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి బాగా చిటపటమనిన తర్వాత మంచి సువాసన వస్తుందండి కరివేపాకు వేయంగానే. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగ వేయాలండి వేగిన తర్వాత. చాలండి ఈ మాత్రం వేగితే. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగ వేసాను. ఇప్పుడు మనం నీళ్ళు ఏమీ వేయకుండా మనం కొత్తిమీర, ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి బాగా వేయించాలి. నీళ్ళ చెమ్మ లాంటిదే తగలకూడదండి. మనం వాటర్ ఏవి యూస్ చేయకుండానే మిక్సీ వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటా ఉండాలండి, నూనె బయటికి తేలేంత వరకు. నిలవ పచ్చడి అని చెప్పాను కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయించుకుంటా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. కారపొడి మీకు తగ్గట్టు అండి, మీ కారానికి తగ్గట్టు. అంటే కొంచెం కారంగా తినాలి అనే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 3 టేబుల్ స్పూన్లు పట్టిందండి పెద్ద స్పూన్తో. సిమ్లో పెట్టి బాగా వేయించాలి. ఇందులో లైట్గా అంటే వేసినట్టు తెలియకుండా బెల్లం యాడ్ చేస్తారండి. బాగుంటుంది అది కూడాను. నేనైతే ప్రస్తుతానికైతే బెల్లం లాంటిది ఏమి యాడ్ చేయలేదు. స్టవ్ బంద్ చేశానండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇందాక మనము మినపప్పు, ధనియాలు అవన్నీ వేయించుకున్నాం కదండి ఫస్ట్, ఆ పొడి మిశ్రమాన్ని ఈ పచ్చట్లో వేసి ఆ వేడి మీదనే కలిపేసేయాలి. అంతేనండి, నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తిమీర నిలవ పచ్చడి సూపర్గా ఉంటుందండి. కానీ నెయ్యి వేసుకుంటేనే దీని టేస్ట్ ఎట్లా ఉండేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా నెయ్యి పడాలండి. మీకు ఇంకా నూనె కావాలన్నా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ రోజులు ఉండదండి. మేము తొందరగా తినేస్తాం. పచ్చళ్ళు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇట్లా ప్రతి ముద్దకి కరివేపాకు తగలుతా కరకరలాడుతా సూపర్గా ఉందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. పచ్చళ్ళని మేము చాలా ఇష్టపడతామండి. ఆరోగ్యానికి కూడా మంచిది. అందులో మనకు ఆరోగ్యానికి సంబంధించినట్టు ఎక్కువ ఉంటాయండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇంగవ ప్రతిదీ మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలానే కొత్తిమీర వల్ల ఎన్నో ఉపయోగాలు. కొత్తిమీర తినడం వల్ల ఏదో ఒక రూపానండి, జ్యూస్ రూపాన్ని కానివ్వండి, కర్రీస్లో కానివ్వండి, పచ్చట్లో కానివ్వండి, ఏ రూపాన్ని తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. వీలైనంత వరకు ఎక్కువ కొత్తిమీర ఇట్లాంటివి వాడడానికి చూడండి. లంచ్ బాక్స్లకు పెట్టడానికి కూడా బాగుంటుందండి. అంటే ఇది నిలవ ఉంటుంది కదా. ఆనియన్స్ వేసాం కాబట్టి మనం మ్యాక్సిమం ఎక్కువ దీన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచాలండి. మనం తినాలా అనుకునేటప్పుడు మాత్రానికి సపరేట్గా ఒక కప్పులో తీసి బయట పెట్టి వాడుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. అంటే ఆనియన్స్ వేసాం కాబట్టి నాకు డౌట్ అండి, బయట పెడితే పాడవుతుందేమోననేసి.
మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.